పాత నిబంధనలో నిర్గమాకాండము 26వ వచనం నుంచి చదువుకుంటున్నాం. అలాగే పత్రికా భాగంలో నుండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం నుండి చదువుకుంటున్నాం. అక్కడ కూడా 26వ వచనం నుంచే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 26వ వచనం నుంచే, అలాగే కుమారుడు భాగంగా సువార్త భాగంలో అంటే లోకా సువార్త 1వ అధ్యాయం, లోకా సువార్త 1వ అధ్యాయం అక్కడ కూడా 26వ వచనం నుంచే ఈ 3 అధ్యాయాలు మనము చదువుకుంటుంటాం. మీకు కొద్దిగా పరిచయం ఉంది కదా, అదే అంకితో అదే అంశం. 26వ వచనం నుంచి 6 days యూ షాల్ గ్యాదర్ ఇట్, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. ఏమండి, 6 దినములు దాన్ని కూర్చుకోవాలి అంటే లోకాసు వార్త 26వ వచనంలో ఏముందంటే, నౌ ఇన్ ది 6th month ది ఏంజెల్ గాబ్రియల్ వాజ్ సెంట్ బై గాడ్. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత ఏమండి పంపబడింది. ఏమండి, ఇక్కడ ఆహారం పంపబడింది, ఇక్కడ దేవదూత పంపబడింది. ఇక్కడ చూస్తుంటే 26వ వచనంలో అపోస్తుల కార్యాలు 26వ వచనంలో ఏముందంటే, యు ద వర్డ్ ఆఫ్ దిస్ సల్వేషన్ హ్యాస్ బీన్ సెంట్. ఏమండి, ఏం పంపించబడింది? ఇక్కడ వాక్యము పంపించబడింది. ఏమండి, దేవుడు మన కోసం పంపిస్తున్నాడు. అమ్మా, దేవుడు మన కోసం ఏమేమి పంపిస్తున్నాడు? వెలుతురు పంపిస్తున్నాడు, గాలి పంపిస్తున్నాడు, అవునా, నీరు పంపిస్తున్నాడు. ఈ లేకపోతే మనం బతకగలమా? వెలుతురు లేకపోతే ఉండలేం, గాలి లేకపోతే ఉండలేం, నీరు లేకపోతే ఉండలేం. మనిషి ఏమో అనుకుంటాడు దేవుడు లేడని. ఆశ్చర్యకరమైన దేవుడు 40 సంవత్సరాల పాటు దాదాపు 30 లక్షల మందికి, 30 లక్షల మంది అంటే దాదాపు ఎంతమంది అనుకున్నారు? మొత్తం నంద్యాల, కర్నూలు, డోనె, ఎమ్మిగనూరు, ఎన్ని ఊర్లు, కోడుమూరు, పత్తికొండ, ఈ గుంతకల్లు అన్నీ కలిస్తే 30 లక్షల మంది అవుతారు. ఈ 30 లక్షల మందికి దుక్కు దున్నకుండా, విత్తనము వేయకుండా ఆహారము ఇచ్చాడు. ఎక్కడి నుండి? భూమిలోండి కాదు. ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? భూమిలోండి వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుండి ఇచ్చాడండి? ఆకాశంలోండి ఇచ్చాడు. అలాగే నానా విధమైన సమయాల్లో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు, పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు, పితరులకు వాగ్దానం ఇవ్వబట్టి ఏం చేశాడు? అబ్రహమా, నీ సంతానం ద్వారానే ఈ ప్రజలందరూ ఆశీర్వాదము పొందుతారని వాగ్దానం ఇచ్చాడు. పూర్వం నోవహుకు కూడా నిబంధన చేశాడు. ఇదిగో మళ్ళీ జలప్రలయం నేను రానేను అని వాగ్దానము ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? ఇంద్రధనుసును ఇచ్చాడు. ఆ రకంగా ఆయన మాటకు కట్టుబడ్డాడు. ఆయన మాట ఏమండి పరిశుద్ధమైనది, ఆయన మాట నమ్మకమైనది, ఆయన మాట భూమాకాశాలు గతిస్తాయి కానీ ఆయన మాటలో సున్నైనా ఒళ్ళైనా తప్పిపోదు. దేవుని స్తోత్ర. నమ్మకమైనది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన చేయనిదంతా నమ్మకమైనది. ఏమంటే తరాలు మారుతాయి, అన్నీ మారుతాయి కానీ ఆయన వాక్యము 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రం. వెండి అంటేనే పవిత్రం. దానిలో మళ్ళీ తగరం ఉంటుందేమో, చెత్త ఉంటుందేమో అని కరిగి ఊది 7 మార్లు, ఒక్క మారు కాదు, ఒక్క మారు ఊది తరిగి తీస్తే శుద్ధము. అలాగే 7 మార్లు కరిగించి దాంట్లో చెత్త అంతా ఏమైనా ఉందేమో అని తీసివేసినంత వెండి అంత పవిత్రం అంట. కాబట్టి
ఆయన వాక్యం ద్వారానే ప్రపంచాల్లో నిర్మించాడు. వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక, ఏమండి, నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మనకు లోకంలో దురాశలు కలుగుతాయి. డబ్బు ఇలాగ అడ్డదారిలో వచ్చేస్తుంది, ఇలాగా సుఖభోగాలు అనుభవించు అని చెప్పే సాతాను యొక్క ప్రేరేపణలో దేని చేత జయిస్తాం? దేవుడిచ్చిన వాగ్దానాల చేత జయిస్తాం. ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి 12 గుమ్మాల పునాదులు గల పట్టణం ఉంది, అజ్ఞానదు పురుగు చావదు అనే లోకం నుండి మనము తప్పించుకోవాలి. మరి ఇటువంటి వాగ్దానం మనకు అబ్రహాంకి ఇస్తే అబ్రహాము ఆ వాగ్దానం పట్టుకొని అమ్మని నాన్నే విడిచిపెట్టాడు. అవునా? వచ్చాడు, ఆ మాటే కనిపెడుతున్నాడు, నీ సంతానం ద్వారా అంటే. ఆ రోజుల్లో పిల్లలు పుట్టడం అంటే గొప్ప. మరి అని అసలు పిల్లలే లేరు. ఏమంటే ఒక్క పిల్లోడు కూడా లేడు. శారమ్మ గుడ్రాలు, ఎలా పిల్లలు పుడతారు? అయ్యో వచ్చేసి 30 ఏళ్ళు అయింది, అతను 100వ ఏటో వచ్చేసింది, పిల్ల లేదు, పీసు లేదు. కాబట్టి చివరికి ఇస్సాకు ద్వారా సంతానము శారా వాళ్ళదే సంతానమే అని దేవుడు వాగ్దానం చేసిన వాడు. మరి వాడు ప్రయత్నం చేసిన ఆగరు ద్వారా ఏంటి సంతానము కాల. ఆగరు కుమారుణ్ణి కూడా తోనేశారు, శారా వాళ్ళదే సంతానం అన్నారు. అవునా? మరి ఆ మాట నెరవేరిన తర్వాత ఎవరికి ఇచ్చాడు ఆ మాట? ఇస్సాకుకు ఇచ్చాడు. ఇస్సాకు ఏమంటే కూడా చుట్టుపక్కల శత్రువులు బావి తవ్వుకుంటే ఈ బావి మాదే నువ్వు గొడవకు వచ్చారు. రాజులు లాంటి వాళ్ళు, బలవంతులు, పరదేశులు ఉన్న చోట ఈయన కూడా బయలుదేరాడు. ఆయన ఏమి ఇటుకతో కట్టుకోలే, దారైపోయే వారిని ఆతిథ్యం ఇచ్చారు. ఏమని ఎంతో మంచిగా ఉన్నారు. ఈ బావి మాది అంటే సరే తీసేసుకో అని వారితో గొడవ పడలా. దేవుడు వాగ్దానం చేసిన వాడు వారిని ఆశీర్వదించాడు. ఏమండి, తర్వాత యాకోబుకి ఆ వాగ్దానము ఇచ్చాడు. ఇచ్చిన వాగ్దానము మరి ఏసావు పోగొట్టుకున్నాడు, ఒక పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. కానీ వాగ్దానం ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరికి ఉందండి? యాకోబుకి ఉంది. ఆయన మేనమా ఇంటికి ఒట్టి చేతులు తెల్లి మొక్కుకున్నాడు, నేను తింటానుకుంటే చాలు, బట్టలు ధరిస్తానుకుంటే చాలు, బతికితే చాలు, నీకు మందిరము కడతానన్నాడు కదా. మరి వెళ్ళిన వాడు ఎలా వచ్చాడు? విస్తారమైన ఆశతో 2 గుంపులుగా వచ్చాడు. అలాగే వాగ్దానం చేసిన వాడు నెరవేర్చాడు. లాభాన్ని ఎంతో మోసం చేశాడు, చీకట్లో పెట్టి పెళ్లి చేశాడు. ఏమని ఆ జీతం విషయంలో పలుమార్లు మార్చాడంట. అంత కాదు ఇంత, ఇంత కాదు అంత అని. ఎన్ని గలిబిలి చేసినా, ఎంత తంత్రగొట్టైనా, ఎంత మోసగాడైనా, ఆ మామ మోసం చేసినా అతడు ఆశీర్వాదం. ఇదిగో సార్లది నీ జీతం అంటే సార్లే పుట్టినాయి అంట. లేదు, సార్లు కాదు, మచ్చలది నీ జీతం అనేవాడంట, మచ్చలే పుట్టినాయి అంట. అర్థమైందా? అన్ని సార్లే పుట్టేస్తున్నాయని మళ్ళీ మార్చేసాడు జీతం. ఇది మచ్చలయే నీ జీతం అనేవాడంట. మళ్ళీ మచ్చలు పుట్టినాయి, ఇక సార్లు పుట్టడం. అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కుమారుని ద్వారా మనం ఈ రోజున వాగ్దానాలు పొందుతున్నాం. ఆ వాగ్దానాలు పూర్వం మోషే చేత చెప్పాడు, ఇదిగో నా వంటి ప్రవక్త మీకు పుడతాడు, నా వంటి ప్రవక్త పుడతాడు. నేను మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాను? ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకొచ్చాను, 6 నేల మీద నడిపించాను, మీకు ఆహారము ఇచ్చాను, నా వంటి ప్రవక్త మీకు పుడతాడు. బండలోని జలాలు వచ్చినాయి, పగటిపూట మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభంలో వారిని 40 సంవత్సరాలు 30 లక్షల మందిని నడిపించాడండి. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు. 5 రాజులను ఓడించాడు, కానాన్ని వారు స్వతంత్రం చేసుకున్నారు. కానాను వచ్చినంత వరకు దేవదూతలు తినే ఆహారం, దేవదూతలు తనే ఆహారము మన్నా వారు తిన్నారంట. 6 దినాలే వచ్చిందంట. ఏమండి, ఇప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు గాబ్రియేలు దేవదూతల్ని 6వ నెలలో, ఇక్కడ 6 దినాలు కూర్చుకోవాలంటే ఇక్కడ ఏంటండి 6వ నెలలో గాబ్రియేలు దేవదూత పంపబడింది. దేవుని స్తోత్రం. ఏమండి, మన కోసం అన్ని పంపుతాడమ్మా. ఆయన నీ కోసం చింతిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన నీ కోసము చింతిస్తున్నాడు. నువ్వు పొందవలసిన దెబ్బలు ఆయన
తింటున్నాడు తండ్రి. అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఆయన? నీ కోసం ఏం కావాలో మీ తల వెంట్రుకలు లెక్కించానంటున్నాడు, నీ సంచారాలు లెక్కించానన్నాడు. అన్నీ ఆయనకి లెక్కే, మనం కూడా ఆయనకి లెక్క చెప్పాలి. అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. తల్లి గర్భంలో పిండానికి ఎముకలు ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావా అమ్మా? నువ్వు చెప్పుకున్నావా? కరెక్ట్గా కళ్ళు అన్నీ లైన్గా ఉండాలి, తిన్నగా ఉండాలి, ఎగుడు దిగుడుగా ఉండకూడదని నువ్వు పెట్టుకున్నావా? మోసిన దానికి నీకే ఇంత మమత, ప్రేమ, అనురాగాలు, ప్రాణం పెట్టినంత నీకే ప్రేమ ఉంటే పరిశుద్ధుడైన వాడు, నమ్మకమైన వాడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? అవునా కాదా? కాబట్టి అండి, ఇటువంటి ప్రేమ గల దేవుడు మనకు సమకూర్పులు ఇస్తాడు. మేలు కోసము సమస్తము సమకూడి జరుగుతాయి. ఎవరికి? దేవుని ప్రేమించే వారికి. అవునా? మరి ప్రేమిద్దామా? అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతను నన్ను నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. కాబట్టి ఈ వాగ్దానం చేసిన వాడు వదిలిపెట్టకుండా, ఇశ్రాయేలు అయితే మర్చిపోయారండి. ఇశ్రాయేలు అయితే ఐగుప్తు దేశం వెళ్ళి ఆహారం కోసం 70 మందికి వెళ్ళారు, 30 లక్షల మందిగా అయ్యారు. ఏమని మర్చిపోయి వాళ్ళు పెట్టిన తిండి తినేసి, వాళ్ళు పెట్టిన వెట్టి చాకిరి భరిస్తూ, ఆ కొరడా దెబ్బలు తిని ఇంకెక్కువ దెబ్బలు, ఎక్కువ అవమానాలు కలుగుతుంటే వాళ్ళకెందుకు అసూయ? ఏంటంటే వీళ్ళు అభివృద్ధి చెందేస్తున్నారు, వీళ్ళ సంతానం ఏంటి ఇంత స్పీడ్గా పెరుగుతుంది అని పెద్ద ఎవరైతే మగ శిశువు కంటారో మగ శిశువుని చంపేవాలి అన్నాడు. వీళ్ళు పెట్టిన బాధకి ఏం చేశారండి? వాళ్ళు మొర పెట్టారు. ఆ మొర పెట్టినప్పుడు దేవుడు మోషేని పంపుతాడు. మనం కూడా మొర పెడితే మనకు మళ్ళీ పంపుతాడు. ఎవరిని పంపుతాడు? నీకు కావాల్సిన సహాయాన్ని పంపుతాడు. అమ్మా, మనం మొర పెడితే పంపుతాడు, మొర పెట్టకపోతే పంపాడా? కాబట్టి మాట పోయి మనం ఆయన్ని అనుసరించాలి. దేవుని స్తోత్రం. ఏమండి? 28వ వచనంలో కట్టు, మాటకు కట్టు అనేది ఏడో దినమున అది దొరకదు అని మాటతో చెప్పాడండి. 27వ వచనంలో, నౌ ఇట్ హ్యాపెన్ దట్ సమ్ ఆఫ్ ది పీపుల్ వెంట్ అవుట్ ఆన్ ది 7th డే టు గ్యాదర్ బట్ దే ఫౌండ్ నాన్. అంటే వారికి తెలుసు ఇంకా దొరకలేదట. 6 రోజులే దొరికేదంట. 7వ రోజు అరే ఇచ్చే ఆహారం కూడా అయిపోయిందంట. 6 దినాలు మనం పని చేసుకోవాలి, 7వ దినం ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు మరి 6 రోజులు పనిచేసి 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన విశ్రాంతి పొందాడు, ఆహారం కూడా వచ్చేది కాదు. మరి ఆ రోజు ఆహారం తినడం మానేస్తారా? మానరు. ఆ ముందు రోజే 2 రోజులది కూర్చుకుండేవారు. కొంతమంది అంట ఆ మొదటి రోజునే, 2వ రోజునే, ఆ 3వ రోజున కూర్చుకుంటే 2వ రోజుకి ఉండేది కాదంట, 6వ రోజు కూర్చుకున్నదే ఉండేదంట. అర్థమైందమ్మా? ఏ రోజుది ఆ రోజే ఉండేది. మాకు 2వ రోజు కుళ్ళిపోద్ది. అర్థమవుతుందా? వాళ్ళకి ఎక్కువ కావాలని 2 రోజులకు కావాలని సమృద్ధిగా తీసుకుంటే 2వ రోజుకు ఉండేది అది ఉండేది కాదు, కుళ్ళిపోయేది. కానీ 6వ రోజున తీసుకున్నది 2వ రోజుకి అది బ్యాలెన్స్. అర్థమైందండి? ఆయన మాట చొప్పున మన్నా ఉంటుంది, ఆయన మాట చొప్పున చేపలు లోబడ్డాయి. ఏమండి? యోనా ఆయన మాట వినలా. నివేవేకి వెళ్ళమంటే తార్షీసుకు వెళ్ళాడు. మరి మీ యోనా నీ చేప పట్టుకుంది, మరి చేపకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే చేప పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే ఆయనకి అర్థమైపోయింది వాళ్ళలాగా వెళ్ళిపోతుంది. అరే నేను చావలేదు, వాళ్ళలాగా ఇది తీసుకెళ్తుంది ఏంటండి? దేవా నన్ను బతికించావయ్యా, నీకు స్తోత్రము అన్నాడా లేదా? కాబట్టి నేను కాకోలంకి సెలవిచ్చాను, కాకోలములకు చెప్పాను అంటున్నాడు. కాకులకు చెప్పాడంట. ఏమండి? ఆ సముద్రం లోపడుతుందంట, మీరే నాకు నా మాటకు విలువివ్వట్ల. ఎవరి మాట విలువెత్తున్నాం? ఊరు పెద్దలకి, ఏమండి ఇంట్లో మనకు బాగా సంపాదించిన వాళ్ళకి ఈ తాయితీ కట్టుకో అంటే ఏదో ఆచారాలు కట్టుకుంటున్నాం. దేవుడి మాటకి విలువివ్వాలి. అన్ని జనుల ఆచారాలు అభ్యసింపకూడదు, అన్ని జనుల వలె సంతోషింపకూడదు, అన్ని జనుల వలె చింత పడకూడదు. ఆయన నీ కోసము చింతపడుతున్నాడు. అవునా కాదా?
కాబట్టి ఈ వాక్యం చొప్పున వారికి దొరకకపోతే ప్రవచనం కూడా వారు ప్రవచనం నెరవేర్చి ఆయన సిలువేశారంట. ఫుల్ఫైల్డ్ దెమ్ ఇన్ కమాండ్మెంట్స్. ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 20వ వచనము, ఫర్ దేర్స్ హూ dwell in Jerusalem and their rulers, because they did not know him, nor even the voice of the prophets which are read every Sabbath. వారు రోజు చదువుతున్న వాక్యాలను గుర్తెరగకుండానే ఆయన సిలువ వేశారంట. ఏమండి ఆయన వాక్యాలు గుర్తెరగలేదట. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం నెరవేరింది, 6వ 7వ రోజున వారికి దొరకలేదు. ఇక్కడ వాక్యం నెరవేరింది, ప్రవచనం నెరవేర్చి ఆయన్ను సిలువ వేశారు. ఇక్కడ 27వ వచనం, అక్కడ 27వ వచనం అలా చెప్తుంటే 27వ వచనం లోకాసు వార్తలో ఏం చెప్తుందంటే, ఇగో ఆమె మరియా ఏమండి ఎవరికి ప్రదానం చేయబడింది? యేసేపుకు ప్రదానము చేయబడింది. ఇది కూడా మాట కట్టే. ప్రదానం చేయబడినప్పుడు మాట ఇచ్చుకుంటారు. అది దేవుడి ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు మరంటే మాటలో కాదు. దేవుడి స్తోత్రం. ఆఖరి కోర్టులో కూడా ఏ మతగంధంలోనే మాట ఇస్తారు, ప్రమాణము చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రమాణము అనేది ఉందండి 27వ వచనంలో. అలాగే 28వ వచనంలో ఎన్నాళ్ళు మీరు నన్ను అనుసరింపకుండా ఉంటారు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడండి? The Lord said to Moses, how long do you refuse to keep my commandments and my laws? ఎన్నాళ్ళు మీరు నన్ను అనుసరించకుండా ఉంటారు? ఇంత విలువైనది సముద్రంలో పడుతుంది, ఆకాశంలో పడుతుంది. ఆకాశమా చెవియొక్కము, భూమి చెవియొక్కము. నేను పిల్లల్ని పెంచి గొప్ప చేసి తిని, వీరు మాత్రం మాట ఆలకించట్ల. ఎన్నాళ్ళు తిరగబడతారు? ఎన్నాళ్ళు నన్ను అనుసరించకుండా ఉంటారు? నన్ను అనుసరించకుండా ఉంటారు, ఫాలో అవ్వకుండా ఉంటారేంటి అంటుంటే, ఇక్కడ కూడా ఏమండి ఏతు లేకపోయినా సరే, దో దే ఫౌండ్ నో కేమ్ ఫర్ డెత్ ఇన్ హిమ్ అండ్ దే ఆస్క్డ్ పిలాత్ దట్ దే షుడ్ బి పుట్ టు డెత్. అంటే మరణానికి తగ్గది ఏది లేకపోయినా పిలాతును అడిగారట. అసలు మరణానికి తగ్గ కారణం ఏది లేదు. పిలాతు ఇడిపించాలనుకున్నాడు. మీ రాజును ఎందుకు సిలువేస్తారు అంటే, ఇతడు మాకు రాజు కాడు అని చెప్పి ఏ కారణం లేదంట. కనీసం బర్బా కావాలా, యేసు కావాలంటే బర్బానే ఏదో రకంగా ఇడిపించాలని పిలాతు ప్రయత్నం. అసలు దయ చూపించలా, అస్సలు దయ చూపించలా. అక్కడేమన్నాడు? ఎన్నాళ్ళు మీరు ఇలాగా అనుసరించకుండా ఉంటారంటే, ఈయన్ని అనుసరించట్లా. ఆయన నీతిని, ఆయన వాగ్దానాలను, ఏమైనా చేసిన సూచక్రియలు, దేవుడైనా ఆయన్ని అనుసరించలేదు, సిలువ వేశారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అనుసరించడం ఏంటంటే, దయాప్రాప్తురాల ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ 28వ వచనంలో రిజాయిస్ హైలీ ఫేవర్డ్ వన్ ది లార్డ్ ఈజ్ విత్ యూ, లార్డ్ హ్యాస్ విత్ యూ. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. బ్లెస్డ్ ఆర్ యూ అమాంగ్ ఉమెన్, స్త్రీల్లో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడంటే, ఇక్కడ నాకు మీరు తోడుగా ఉండరేంటి అంటున్నాడు. అన్నాడా లేదా? ఎక్కడ 28వ వచనంలో నన్ను ఎందుకు అనుసరించరు? అలాగే అక్కడ దయ చూపించకుండా ఏం చేశారండి? సిలువ వేశారు. ఏ కారణమేమీ లేకపోయినా బతిమాలుతున్నా పిలాతు, విడుదల చేస్తాను, పండక్కి విడుదల చేయాలంటున్నా, ఏమంటే దయ చూపించాలి. అంత దయ లేకుండా నడిచారండి. ఎన్నాళ్ళు మీరు అలా దయ లేకుండా ఉంటారు? దినమెల్లా చేతులు చాపుతున్నా, ఇదిగో గాలినిచ్చా, ఆహారాన్ని ఇస్తున్నా, వర్షాన్ని ఇస్తున్నా, ఇదిగో నా కుమారుని పంపా, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ మంచి దేవుణ్ణి మీరు ముద్దు పెట్టుకొని ఆయన రక్త ప్రోక్షణ మీరు చేసుకోక ఇంకా తిరుగుబడుతూ ఎద్దులు చూసుకుంటానికి వెళ్తున్నాను, భార్యను చూసుకుంటానికి వెళ్తున్నాను, పొలాన్ని చూసుకుంటానికి వెళ్తున్నాను. ఇప్పుడైతే మందిరానికి రాకుండా అలాగే అందరూ మా పనులు లేవనుకుంటారా, మేము బిజీ అంట.
ఇలా బిజీ అంటే ఒక ఆయనకంట కాలు కొట్టేశాడంట. నాకు ఎక్కడండి తీరిక అంటున్నాడంట. గుండెల మీద బైబిల్ పెట్టుకొని కాలు పైకి వేలాడదీస్తే బైబిల్ పెట్టుకొని చదువుకుంటూ అయ్యా ఖాళీ దొరికిందా అంటే నాకు అదే పని కదండి అంటున్నాడంట. బైబిల్ చదువుకోవడం యొక్క మనకు టైం ఇవ్వకపోతే మన దగ్గర ఒకళ్ళు ఉండాలి. ఏమండి, ఒకళ్ళ దగ్గర ఉండి వీళ్ళిద్దరినే పోషించడానికి ఇంకోళ్ళు పొలమో వెళ్ళాలి. అదే దేవుడికి మనం టైం ఇస్తే మన కోసము మనం సంపాదించుకోవడానికి ఏం సంపాదించుకుంటావు చెప్పాను కదా రాత్రి. ఏముందండి, వారు చెర స్థిర ఆస్తులు అపోస్తుల పాదాల దగ్గరికి వెళ్ళి పెట్టేసి పొద్దుత్తమానం మళ్ళీ వెళ్ళి పని చేసుకొని వచ్చి ప్రతి దినము దేవాలయంలో తప్పక ప్రతిదినం రొట్టె ఇచ్చారంట వాళ్ళు. అవునా, ప్రతిదినము రొట్టె ఇచ్చారు. దేవుని స్తోత్రం. మనం మన పనులు, మన ఆస్తులు, మనం దశంభాగాలు ఉంచుకొని కూడా ప్రార్థనకి రావట్లా. ఇవి 20 మందో వస్తున్నారు అంతే. ఏమమ్మా, కాబట్టి ప్రతిదినము దేవుడికి సమయం ఇవ్వాలి కదా. నువ్వు ఒంటరిగా ఉంటే ఇవ్వలేవు కదా. అవునా, ఇలా మందిరానికి రావడం, దేవుడికి పొద్దున్నో గంట సాయంత్రం 2 గంటలు ఇచ్చేసినట్టే ఈ రకంగా. అవునా, దేవుని స్తోత్రం. కాబట్టి అండి, ఈ 28వ వచనంలో ఎలాగ అనుసరిస్తున్నామో, ఎలాగ మనం ఆయన మనకు తోడు, మనం ఆయనకు తోడు ఎలాగున్నామో అనేది ఉంది. ఆయనకు తోడుగా ఉండలేదు, సిలువ వేసేశారు. కావునండి 29వ వచనంలో ఆ నిత్యం వాక్యం బట్టి వారు నిత్యమైపోవడం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏంటంటే 7వ దినమున వారు ఇంటనే నిలిచిపోవాలట. ఏమంటాడు, లెట్ నో మ్యాన్ గో అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్ ఆన్ ది 7th డే. తమ స్థలం విడిచి వెళ్ళకూడదు. ఎవ్రీ మ్యాన్ రిమైన్ ఇన్ ది ప్లేస్. ప్రతివాడు నిలిచిపోవాలంటే ఇక్కడ సమాధి అని ఉంటున్నారు. వాక్యం ప్రకారం అన్ని జరిగించి లేఖనాలు నెరవేర్చి ఆయన మురాన్ నుంచి దింపి సమాధిలో ఇక్కడ స్తంభించుట. వాక్యము ప్రకారము వాక్యానికి స్తంభించుట. దేవుని స్తోత్రం. ఇక్కడ స్తంభించడం ఏంటంటే ఆ శుభవచనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకొని ఈవిడ ఆశ్చర్యపోయింది. ఎవరు? మరియమ్మ. దేవుని స్తోత్రం. నిశ్చలమైపోవడం వాక్యాన్ని బట్టి. దేవుని స్తోత్రం. కాబట్టి తనలో తానే మగుగా ఆశ్చర్యపోయి నిశ్చలమైంది. దేవుని స్తోత్రం. షాక్ కిందమాట అండి. 30వ వచనంలో సో ది పీపుల్ రెస్టెడ్ ఆన్ ది 7th డే. 7వ రోజున ప్రజలు విశ్రాంతి చేశారు. అంటే దేవుడు చేసిన మంచి పనులు. దేవుని స్తోత్రం. దేవుడు చేయనిదంతే మనకు మంచే చేస్తాడమ్మా. ఆయన చేయనిదంతయు, ఒకవేళ నీ ఇంట్లో మరణం జరిగిందేమో, నీకు యాక్సిడెంట్ జరిగిందేమో, అది చెడు అనుకోక, అది నీకు మంచే నమ్ము. కావలి వారు కాసుకున్నట్టుగా నువ్వు కావలి కాసుకోవాలి. ఎవరిని మింగుదురా అని గర్జించే వెదుగుచు తిరుగుచు ఉన్నాడు. కాబట్టి మనం కావలి కాసుకోవాలి. మనం కావలి కాసుకోపోయినా, కావలి కాసుకున్నా అయ్యేది అవుద్ది. అది దేవుడు చేసిన మేలు అనుకోవాలి. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నీ ఎడల ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నావు. నేను మర్చిపోయాను అనుకున్నావేమో, కనుపాపను కాపాడినట్లు కాపాడుతుంది. అది నీకు జరగవలసి ఉంది. సమస్తము ఈ లోకంలో ఎవరు నిలిచిపోయేవాళ్ళు లేరు. ఏమండి, జరిగేది జరుగుద్ది. కాబట్టి మరి దేవుడు విశ్రాంతి దినం ఇవ్వకపోతే మనుషులు పిచ్చోళ్ళైపోతారు, మానసిక వ్యాధులు కలుగుతాయి. కాబట్టి 6 దినాలు పని చేసుకోవాలి, 7వ దినాన్ని రెస్ట్ ఇవ్వాలి. చూడండి ఫ్యాన్ ఎలా పెట్టారు యాపిల్ పేరుకి. ఎందుకని అది హీటు ఎక్కకూడదు. అర్థమవుతుందా? మరి అలాగా పొద్దుత్మానము ప్రతిరోజు పని చేసేసుకుంటే మనకు శక్తి రాదు. అందుగురించి మీరు ఏం చేస్తున్నారు? ఆ సినిమాలు విశ్రాంతి, అది సరైన విశ్రాంతి వాక్యము కాదు. అది సైతాను వాక్యము. దాన్ని ఏం చూస్తే ఏం చెప్తుంది? ప్రేమించుకో, పెళ్లి చేసుకో. నువ్వు భర్తని నువ్వు లేకపోతే ఎలాగా నీకు అని చెప్తుంటది. నీకు భర్త చనిపోయినా 50 ఏళ్ళైనా నాకు భర్త లేడు. ఎందుకని? చిన్నప్పటి నుంచి 5వ ఏట నుంచి ఏముంది? నువ్వు లేక నేను లేను, నువ్వు లేక నేను, జోడీ కట్టు. ముసలాడికి కూడా భార్య చనిపోయింది అనుకో నాకు ఎవరో లేరంట. కాబట్టి
మనము దేవుడు మనకు తోడు. పండు తిన్నప్పుడు ఇక మనుషుడు తోడు మంచిది కాదు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది ఎప్పుడండి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నిజంగా చెప్పాలంటే మనకు తోడునిచ్చిన ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. దేవుడే మనకు తోడు. ప్రతి బాష్పిందు తుడిచివేస్తాడు. గాలి వాన చేత ఆధార లేకుండా ఉన్నదానా నీలాంజులతో నిన్ను కడతా, నీలంతో నీ పునాదులు వేస్తా, పర్వతాలు తొలగిన మెట్టల దత్తులను నా కృప విడిచిపోదేను, నీ అందు జాలిపడి యెహోవా తెలియజేస్తున్నాడు. అవునా, నా కృప నీకు చాలు. కాబట్టి అందుగుంచే సూర్యుడిని ఇచ్చాడు. సూర్యుడి దగ్గరకు వస్తే ఏమవుతామమ్మా? కాలిపోతాం. అవునా? అలాగే తీసేస్తాడా? మరి ఎండ వచ్చేస్తుందని ఎంత దూరం వచ్చాలో అంత దూరమో ఇచ్చాడు. ఇప్పుడు ఓజోన్ పొర చిరిగిపోయింది, అందుగుంచే కరోనా వస్తుంది. వడపోత పోయింది మాట. వడపోతారు చూసారా కిడి, మన టీ తాగేటప్పుడు ఏమండి, అలాగ వడపోత పోతే డైరెక్ట్గా ఎండ మనకు జబ్బులు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఇంకో మంచి ఏంటంటే 30వ వచనంలో బట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ది డెడ్. ఏమండి, దేవుడు మృతుల్లోండి లేపాడంట. దేవుని స్తోత్రం. ఇక్కడ మృతుల్లోండి లేపడం మంచి పని. అక్కడ శుభకరమైన పనులు ఏంటి? మనకు పరిశుద్ధ దినము, దేవుడి విశ్రాంతి దినాన్ని ఇవ్వడం, దేవుడిచ్చిన మంచి పనులు. ఇక్కడ 10వ వచనము, ఇక్కడ 30వ వచనం ఏంటంటే డు నాట్ బి అఫ్రేడ్, నీకు భయపడొద్దు. మేరీ ఫర్ యూ హ్యావ్ ఫ్రమ్ ఫేవర్ విత్ గాడ్, దేవుని వలన కృప పొందితివి. ఇక్కడ కృప ఏంటి? విశ్రాంతి దినం కృపే. అర్థమైందండి? మృతుల్లో లేపడము కృపే. లైన్ వచ్చేసిందా? 30 వచనాల్లో. 31వ వచనంలో ఏమండి, ప్రజాభాష్యము లేదా ప్రజలు ఒక పలుకు పలుకుతారు. ప్రజలకు ఒక నానుడు ఉంటుంది, ఒక పలుకు ఉంటుంది, ఒక గుర్తింపు ఉండాలి. ప్రజా గుర్తింపు మాట అండి. ఇక్కడ ప్రజా గుర్తింపు ఏంటి అంటే 31వ వచనంలో అండ్ ది హౌస్ ఆఫ్ ది ఇజ్రాయెల్ కాల్డ్ టు నేమ్ మన్నా. మన్నా అని పేరు పెట్టారట. ఏం పేరు పెట్టారు? వచ్చిన ఆహారానికి ఏం పేరు పెట్టారు? మన్నా అంటే ఇదేమి అని అర్థం. మన్నా అని పేరు పెట్టారంట. ఇక్కడ 31వ వచనంలో మన్నా అని పేరు పెట్టారంటే ఇక్కడ 31వ వచనంలో బిహోల్డ్ యు విల్ కన్సీవ్ ఇన్ ది యువర్ హోమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ ఏ సన్ అండ్ షాల్ కాల్ హిస్ నేమ్ జీసస్. ఇక్కడ యేసు అని పేరు పెట్టారు. 31వ వచనం 31వ వచనం చూసారండి. బోధకులు చూడాలి. యేసు అని పేరు పెట్టారంటే ఇక్కడ మన్నా అని పేరు పెట్టారు. ఇక్కడ కూడా ఏమంటారంటే ప్రజల ఎదుట వారు సాక్షులయ్యారు. ఏమండి, ప్రజలు ఏమంటున్నారు? ప్రజల యొక్క గుర్తింపు. అర్థమైందండి? కాబట్టి ఏమండి, మనకు గుర్తింపు ఉండాలి. ఎంత మన అమ్మాయి అయినా మనకు గుర్తింపు ఉండాలి. ఏం పెడతారు? రెప్కా, మార్తమ్మ అంటారు లేదా? ప్రజలందరూ అదే మాట పిలుస్తారా? అర్థమైందా? ప్రజల ఎదుట వారు సాక్షులై ఉన్నారు. ఇక్కడ మన్నా అని పేరు, యేసు అని పేరు. యేసు అంటే ఏంటి? రక్షకుడు. అర్థమైందా? ఏమండి, రక్షకుడు అని అర్థం. అర్థమైందా? అలా సాక్ష్యాలు అన్నమాట. అక్కడ సాక్ష్యం ఏంటి? అందరూ అన్నారంట ఇదేమి 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 అన్నారంట. కూర్చుని మొదటి రోజున దాని పేరు ఇదేమే అయిపోయింది. ఇదేమి అంటే ఏంటి? మన్నా. అర్థమైందండి? ఇది దేవదూతలు తినే ఆహారం అంట. ఈ దేవదూతలు తినే ఆహారం పెట్టిన వాళ్ళు మాకు ఇది చవిసారం లేని అన్నం అని పేరు పెట్టారు. మాకు ఐగుప్తు కుండల దగ్గర చచ్చిపోయే మాంసం పెట్టట్లేదు. మాకు దోసకాయలు లేవు, కీరాకులు లేవు. మీ ఏంటి? చవిసారం లేని మన్నా. అసలు పని చేయకుండా వారికి ఆహారం పెడుతుంటే టయానికి ఏం పేరు పెట్టారు దానికి? దేవదూతలు తింటాయంటే ఆహారం. ఎంత భాగ్యం అని తినాలి కదా. ఏమంటే చక్కగా ఏం కష్టపడకుండా ప్రార్థన చేసుకుంటూ టయానికి కోటాల్లో భోజనం పెడతారు చూసారా? అలా టయానికి భోజనం పెడుతుంటే ఏమన్నారు? మాకు మాంసం, అందుకు చండి దెబ్బలు తిని సహించారు అక్కడ ఐగుప్తుల వాళ్ళు. తన్నేవారు శుభ్రంగా మాంసం మాత్రం పెట్టి వాళ్ళ చేత పని వీళ్ళకి అలవాటు అయిపోయింది. మనం కూడా విడుదల పొంది కష్టాలు తీరి దేవుళ్ళలో సాగుతుంటే మనం కూడా సినిమా చూడట్లేదేంటి? మనం కూడా సినిమాకి వెళ్ళట్లేదేంటి? అయ్యో ఈ కష్టాలు ఏంటి అనుకుంటారు కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు. అలాగ అనుకోకూడదు. చూసావుగా లాజరు ఏమన్నాడు? నాయనా వాడు
పేదవాడు. ఎవరు? ధనవంతుడే పేదవాడు. కాబట్టి ఆ రీతిగా జాగ్రత్తగా మనము దేవుడు పంపినవి, దేవుడు మన మంచి చేస్తాడు, దేవుడు మనకు సమకూరుస్తాడు, దేవుడు మన కోసం చింతిస్తాడు. 32వ వచనం 33వ వచనాలు వంశాలు. ఎన్ని వంశాలండి? యాకోబుని, అబ్రాహామును, ఇస్సాకును, ఎలా ఇంకెవరండి? నోహును, దావీదును. దావీదుకు కూడా వాగ్దానము ఉంది. ఈ వాగ్దానం ప్రకారమే ఇదిగో నీ సంతానానికి స్త్రీ సంతానానికి యుద్ధము జరుగుద్ది అని ముందే చెప్పిన ప్రకారం ఇదిగో మరియమ్మ గర్భంలో ఏమండి పరలోకం నుండి ఆహారం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? పరలోకం నుండి ఆహారము ఇచ్చాడు. మరి పరలోకం నుండి ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. కావలసినప్పుడు ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుణ్ణి ఇస్తున్నాడు. సాతాను క్రియలు లయపరచడానికి ఏమండి మనిషి కుమారుణ్ణి ఇస్తున్నాడు. పాపులు రక్షిస్తానికి మనిషి కుమారుణ్ణి ఇస్తున్నాడు. మరుగైన సంగతులు తెలియజేయడానికి మనిషి కుమారుణ్ణి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు తన వాక్యము నెరవేర్చడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చి మనుషులందరికీ రక్షణ ఇవ్వడానికి తన కుమారుణ్ణి పంపాడు. క్రీస్తులో అందరినీ సమకూర్చుకుంటాడంట. అధికారులైనా, దేవదూతలైనా, లోకంలో ఉన్న వాటినన్నీ క్రీస్తులో సమకూర్చుకుంటాడు. అందుకు పంపాడంట. దేవుని స్తోత్రం. బెత్లెహేం అనేది కూడా ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేంలో పుట్టాడు. ఎక్కడ ఉంటుందో తెలుసా? ఒక ప్లేట్కి మధ్యలో పట్టుకుంటే ఆగుద్ది, వేలు పెట్టి తాగితే. దాన్ని ఏమంటారు? గరిబినాబి అంటారు. అవునండి. గరిబినాబి అలాగే భూమికి మధ్యలో ఉంది అది బెత్లెహేం. చూసుకోండి, అటు భూమధ్య రేఖ చూసుకోండి, ఇటు చూసుకోండి, ఎటు చూసినది ఎక్కడ ఉంటుంది? మధ్యలో పుట్టాడు. ఎందుకని? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అర్థమైందండి. కాబట్టి ఒక దేశానికి చెందినవాడు కాదు. ఇక్కడ మళ్ళీ వంశాలతో మాట్లాడుతూ 32వ వచనంలో ఏం చెప్తున్నాడండి? యువర్ జనరేషన్ దట్ దే హ్యావ్ మేసీ ద బ్రెడ్. మీ జనాలు, మీ పితరులు చూడాలి, మీ పితరులు చూడాలి. ఇప్పుడు మన్నా పడింది కదా, మీ పిల్లలకు చెప్పాలి, మా కోసం దేవుడు ఎర్ర సముద్రమో పాయలు చేశాడయ్యా, ఆరణ్యాల మీద నడిపించాడయ్యా. ఈ ఫరో వచ్చేవాడు, ఈ ఫరో సైనికులందరూ వచ్చారు, వాళ్ళంతా మేము ఒక యుద్ధం చేయలేదు, మా దగ్గర ఏ ఓపిక లేదు, మేము బానిసలము, ఆ బానిసలైన దేవుడు వెట్టి చాకిరి నుంచి ఇడిపించాడు, మీరు కూడా పాపంలో ఉంటే ఇడిపిస్తాడు, మొరపెట్టండి, మీరు నేర్పాలి, ఇదిగో మేము తిన్నా మన్నా అని కప్పులోకి తీస్తే కప్పులో ఉన్న మన్నా కూడా ఎప్పుడు ఏమని కుళ్ళిపోలేదట. వీళ్ళు కూర్చుకుంటే కూలిపోయేది. ఏమండి? సంవత్సరాల తరబడి ఉంది. దేవుని స్తోత్రం. ఏమండి? 100 సంవత్సరాల పాటు ఉందంట. దేవుని స్తోత్రం. ఈ రీతిగా పితరుల కోసము అన్నప్పుడు ఇక్కడ కూడా మరి 32వ వచనంలో అంటాడు, ప్రామిస్ విచ్ వాజ్ మేడ్ ఇంటు ది ఫాదర్స్. ఈ రకంగా వాగ్దానాలు ఇచ్చాడటండి తండ్రులకి. దేవుని స్తోత్రం. ఇక్కడ లోకసువార్తలో కూడా 32వ వచనము, అయ్యో లార్డ్ గాడ్ విల్ గివ్ హిమ్ ది థ్రోన్ ఆఫ్ ది హిజ్ ఫాదర్ డేవిడ్. ఇక్కడ పితరులు తండ్రి. ఇక్కడ కూడా ఏమన్నాడు? తండ్రి అయిన దావీదు సింహాసనము ఎవరికి ఇస్తాడట? ఏమండి? యేసుకి ఇస్తాడట. ఇక్కడ సింహాసనం, ఇక్కడ పాత్ర. దేవుని స్తోత్రం. అలాగే 33వ వచనంలో, అండ్ హీ విల్ బి రేజన్ ఓవర్ ది హౌస్ ఆఫ్ జాకోబ్ ఫర్ ఎవర్ అండ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ దేర్ విల్ బి నో ఎండ్. ఆయన రాజ్యమునకు అంతము లేదు. దేవుని స్తోత్ర. యుగములో ఏలును యాకోబు గోత్రాలని అనే వంశాల గురించే చెప్తే ఇక్కడ కూడా 33వ వచనంలో ఏం చెప్తున్నాడండి? టు బి కీప్ ఫర్ ది యువర్ జనరేషన్. ఇక్కడ కూడా వంశాల గురించే వచ్చింది. ఇక్కడ కూడా 33వ వచనంలో చూడండి ఏముందంటే, యు ఆర్ మై సన్ టుడే ఐ హ్యావ్ బిగాటెన్ యు. అలాగే ఇంకా పైనుంది ఏముందండి? ఏమండి? పితరులకు, తండ్రులకు, పిల్లలకు అని చెప్పి, నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా తరాలు, వంశాలు, తల్లిదండ్రులు, పిల్లల గురించే 32, 33. 34లో నేను పురుషుణ్ణి అడగదాన్ని ఇది ఎలాగో జరుగును అని ఆశ్చర్యం. పురుషుణ్ణి అడగిన దాన్ని ఇది ఎలాగూ జరుగును అని పరిశుద్ధత గురించి చెప్తుంటే శక్తి గురించి అండి.
ఈ 34వ వచనంలో ఏమంటుంది? హౌ కెన్ దిస్ బి సిన్స్ ఐ డు నాట్ నో ఏ మ్యాన్. ఏమండి, ఇది ఎలాగూ జరుగును? హౌ కెన్ దిస్ బి, ఏమండి, ఇది ఎలాగూ జరుగును? ఏమండి, మరి నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగూ జరుగునంటే, ఏమండి, దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమండి, 34వ వచనములు ఏమన్నాడంటే, ఐ విల్ గివ్ యూ ది షూర్ మెర్సీ ఆఫ్ డేవిడ్ టు కరప్షన్ టు హ్యావ్ స్పోకెన్. ఏమండి, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనేవు. చదవండి 34వ వచనం చదవండి. మీరు అపోస్తుల కార్యాలు 34వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 34వ వచనం చదవండి. సరి ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదులకు అనుగ్రహించిన పవిత్రమైనటువంటి మరి వరములను, పవిత్రమైన వరము ఇంకా మీకు అనుగ్రహించును, అవి నమ్మకమైనవిగా చెప్పు. చూడండి, ఇక్కడ నమ్మకమైనది ఏంటి? మరియమ్మ, నేను పురుషుని ఎరగని దాని నమ్మకమైన పవిత్రమైన వరం ఏంటి? పవిత్రత అన్నాడా లేదా? అవునా? కలిసిందా లేదా? ఏమండి, మనకు కలిసిపోద్ది. నమ్మకమైనది ఎవరు? మరియమ్మ. పవిత్రమైన వరం కలిగింది ఎవరండి? మరియమ్మ గారు. దేవుని స్తోత్రం. ఆ మాటకు అలాగా సరిపోతుంది. మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? 34వ వచనంలోనే, నిర్గమకాండంలో 34వ వచనంలో ఏమంటున్నాడు? ఏమండి, ది లార్డ్ కమెండెడ్ మోజెస్, సో అహరోన్ లేడ్ ఇట్ అప్ బిఫోర్ ది టెస్టిమోనీ టు బి కెప్ట్. సాక్ష్యము మందసం ఎదుట పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? సాక్ష్యం మందసం అనేది ఉంది. అమ్మా, సాక్ష్యం ఏం చెప్తుంది? మరియమ్మ ఏం చెప్తుంది? సాక్ష్యం మందసం గురించి చెప్తే 34వ వచనంలో సాక్ష్యమే చెప్తుంది, నేను పురుషుని ఎరగనే దాన్ని. అక్కడేం చెప్తున్నాడు? నమ్మకమైనది, పవిత్రమైన వరమది అంటున్నాడా లేదా? ఇక్కడ సాక్షి మందసం అన్నాడా లేదా? పేరంటే పేరుందా లేదా? 6 నెలలు అంటే 6 దినాలు కూర్చుకోవడం ఉందా లేదా? ఇక్కడ ఆగిపోవడం అంటే ఆగిపోవడం ఉందా లేదా? వంశవాళ్ళు ఉన్నప్పుడు వంశాల వాళ్ళు ఉందా లేదా? మరి నువ్వు నన్ను అనుసరించట్లేదు అన్నప్పుడు సిలువేశారు. ఇక్కడ దయా, నువ్వు ప్రభు నీకు తోడుగా ఉంటారు, మీరు నాకెందుకు తోడుగా ఉండట్లేదని అన్నాడా లేదా? 28వ వచనాల్లో. 27వ వచనంలో వాక్యానికి కట్టు గురించి ఉందా లేదా? ఏమండి, ఇక 34వ వచనం అయింది. 35వ వచనం ఏమంటున్నాడంటే, వారు ఇశ్రాయేలు కానాను చేరే వరకు, చదవమ్మా, ఇశ్రాయేలు కానాను చేరే వరకు ఇశ్రాయేలు నివసింపవలసిన దేశములకు తాము వచ్చిన 40 ఏళ్ళు మన్నానే తిని చుండిరి. 40 సంవత్సరాలండి కానాను చేరే వరకు ఇచ్చాడట. ఏమండి, దాన్ని ఏమంటారు? అంటిల్ దే కేమ్ టు యాన్ ఇన్ ఏ హ్యాబిటెడ్ ల్యాండ్ దే హ్యాడ్ మన్నా, దే కేమ్ టు ది బోర్డర్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ కానాన్. బోర్డర్ ఆఫ్ కానాన్ అంటే కానాను సరిహద్దు వచ్చే వరకు తినేశారు మాట అండి. దేవుని స్తోత్రం. 40 సంవత్సరాలు తిన్నారంట. కానాను వచ్చే వరకు తిన్నారంటే ఎంత ఆశ్చర్యం! ఇది ఎలాగ ఆశ్చర్యం అంటే శక్తి కదా. 40 సంవత్సరాలు ఎన్ని బస్తాలు కావాలండి? 30 లక్షల మందికి. ఏమండి, 40 సంవత్సరాలు కరోనా. ఇప్పుడు 40 సంవత్సరాలు కర్నూలు జిల్లా అంతా ఎముకనూరు వాళ్ళకి, గుంతకల్లు వాళ్ళకి, నంద్యాల వాళ్ళకి, దోనోళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే ఎన్ని బస్తాలు కావాలి? ఎన్ని డబ్బులు కావాలి? అదే అంటున్నాడు. ఎలాగో శక్తి అంటే ఇక్కడ చెప్తున్నాడు శక్తి గురించే. 35వ వచనంలో చదవండి, లోకాసు వార్తలో 35వ వచనం. ది హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యు. చదవండి. కాబట్టి వేరొక కీర్తన యందు 35వ వచనము, లోక 1:35. 35వ వచనం. ది హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యు and the power of the highest will overshadow you. Therefore also that holy one who is to be born will be called the Son of God. పుట్టబో శిశువు పరిశుద్ధుడే,
ఉంటాడు. ఎలాగనగా పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును. చదవమ్మా లోకాసు వార్తలో 35వ వచనము చదవండి. 1:35. 35 సార్. చదవాలి త్వరగా. చదివే వాళ్ళు గట్టిగా చదివితేనే అందుకు చేత ఆయన చేత చదివేస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఏ శక్తి అది? మరి 40 సంవత్సరాలు ఇచ్చింది సర్వోన్నతుని శక్తేనా? శక్తి రాకపోతే ఏమైనా డబ్బులకైనా బియ్యమైనా ఎంత శక్తి కావాలి? మనం అయితే ఏమండి ఈ 40 సంవత్సరాలు ఎన్నిసార్లు పంటలు పోతున్నాయో, ఎన్నిసార్లు పొలం వెళ్ళాలో, ఎంతమంది వెళ్ళాలి? ఈ లక్షల మంది వెళ్ళి 25 లక్షల మంది తినాలంటే ఇంచుమించు 50,000 మంది, 1,00,000 మంది పనిచేయాల. అవునా? ఎన్నిసార్లు విత్తనాలు వేసేయాలి, ఎన్నిసార్లు ఎరువు వేయాలి, ఎన్నిసార్లు నీరు పెట్టాలి? అరే 40 సంవత్సరాలు 30 లక్షల మందికి ఆహారం ఇచ్చాడంటే ఎర్ర సముద్రం పాయలు చేసి ఏమంటే ఆయుధం లేకుండా వారిని చంపేశాడంటే అయినా వారు తిని తాగి ఆడుటకు లేచారు. ఈ ఆహారం అంటే రొట్టితో సమానమంట. మనం తినే మన సంస్కారంలో రొట్టితో సమానమంట. బండలో నుండి వచ్చింది ద్రాక్షరసంతో సమానమంట. ఎర్ర సముద్రంలోంచి వెళ్ళడము బాప్తిసంతో సమానమంట. పైన మేఘం నెత్తి మీద చెయ్య పెట్టడంతో సమానం. వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చేశాడు. ఎర్ర సముద్రంలోంచి బాప్తిసం ఇచ్చేశాడు. అవునా? రొట్టె ఏంటి? ఈ మన్నా. ద్రాక్షరసం ఏంటి? బండలోండి జల. అయినా నమ్మకస్తులుగా ఉండాలి. శక్తి అనగానే 40 సంవత్సరాలు శక్తి గురించి చెప్పాడు. ఇక్కడ కూడా మనం 35వ వచనంలో ఏం చెప్పి, యూ విల్ నాట్ ఎలో యువర్ హోలీ వన్ టు సీ కరప్ట్. ఇక్కడ కూడా నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అని చెప్పినట్టే ఇక్కడ పరిశుద్ధాత్మ అంటాడు, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అని చెప్పాడు. శక్తి అది. అలాగే 35వ వచనంలో చాలా ఏమండి అయిపోయింది. 35వ వచనంలో ఏముందంటే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అంటే ఇక్కడ కూడా సర్వోన్నత శక్తి నీకును కమ్ముకుంటుంటే 40 సంవత్సరాల శక్తితోనే అక్కడ ఆహారము ఇవ్వడము జరిగింది. ఇక్కడ 36వ వచనంలో దావీదు ఏం చేశాడంటే తన తరం వారిలో తన సేవ చేసి తన పితరులతో నిద్రించాడు. 2 సార్లు తన తరం వారిలో తన పితరులతో నిద్రించాడు. అంటే ఇదిగో ఏమన్నాడండి, ఓమేరు అనగా ఏపోలో 10వ భాగము అంటున్నాడు. అంటే సంబంధిత. ఇక్కడ సంబంధిత అనగానే లోకాసు వార్త 1:36లో ఏముంది చూడండి. ఇండి నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో కుమారుని. ఇక్కడ ఏంటంటే సంబంధితం. ఇది ఏపోలో 10వ భాగం. ఇక్కడ నీ సంబంధిత ఏంటంటే ఎలిజబెత్ ఏమైందండి? గర్భవతి అయ్యింది. ఆవిడికి 6వ మాసం. ఇక్కడ సంబంధిత ఏంటి? తన తరం వారిలో పనిచేసి సేవ చేసి తన తరం వారిలో వారితో పాటు నిద్రించాడు. అర్థమైందండి? తన సంబంధిత సేవ చేయడం ఏంటి? ఈ మన్నా పాత్ర సేవ చేసినట్టే ఎలిజబెత్ సేవ చేసిన యాజకురాలు యొక్క పాస్టమ్మ గారు. అలాగే దావీదు కూడా సేవ చేశాడు. నీ బంధువురాలు అన్నాడు. అక్కడ ఏపోలో 10వ భాగం అంటున్నాడు. ఇక్కడ తన తరము తన వారిలో అని అంటున్నాడు. సంబంధిత 36వ వచనాల్లో ఉన్నాయి. ఈ రకంగా వచనాలు సమకూడతాయమ్మా. మరి దేవుడు దేవదూతను పంపాడు. పాదాలకు రాయి తాగకుండా కూడా ఏమండి నీ కుడి పక్కనే ఉంటుందట. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి ఆయన రక్షణ. నీకు ముందుగా పోవాడు నీ దేవుడైనా యెహోవా. భయపడకము దిగులు పడకము, భయపడకము దిగులు పడకము. ఎన్నిసార్లు చెప్పాడమ్మా? 365 సార్లు చెప్పాడు. నీకు ముందుగా వెళ్తాడు. యాకోబుకి వాగ్దానం ఇచ్చిన పితరుడికి వాగ్దానం ఇచ్చిన ఆ యాకోబు నిద్రపోయినప్పుడు ఎవరో వదిలేశారు. అమ్మ వెళ్ళిపో అంటుంది. అన్నయ్య చంపేసేటట్టున్నాడు. నాన్న కోపం వచ్చింది. ఎందుకని? మోసం చేశాడు. నీ పేరేంటంటే ఏసావు అన్నాడు. ఆశీర్వాదం కాజేశాడు. ఇప్పుడు అమ్మకి భయం వేస్తుంది. ఏమండి? తండ్రి ఏడుస్తున్నాడు.
ఇంకెవరు? అన్నయ్యకి కోపము వస్తుంది. మేనమామ ఇంటికి వెళ్ళిపోమంటే ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళని రోడ్డు పొద్దుపోయింది, ఇటుకని తలగడ చేసుకొని నిద్రపోతే నిచ్చిన దర్శనం అంట. కింద నుంచి దేవదూతలు, పైనుంచి దేవదూతలు దిగుతున్నారంట. కింద నుంచి దేవదూతలు అంటే ముందే ఉంటారు, భూమి మీద దేవదూతలు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? గాలి. ఆయన శ్వాస ఆపుకుంటే మనం చచ్చే ఊరుకుంటాం. అర్థమైందా? అంతరిక్షంలో ఆహారం మనకి గాలి దొరక ఏం చేసి తగిలించుకుంటున్నారు? ఆ సిలిండర్, ఆక్సిజన్ బండ్లు తగిలించుకుంటారు. రాకపోతే వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయేవారు. కొంటున్నారు అక్కడ స్థలాలు కూడా. ఎక్కడ స్థలాలు? భూమి మీద స్థలాలు కాదు, ఆకాశం మీద స్థలాలు కూడా కొంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి అండి, మనకు అన్ని పంటలు ఇచ్చి, గాలినిచ్చి, నీరునిచ్చి, సూర్యుడినిచ్చి, మన్నా ఇచ్చి, ఎర్ర సముద్రం పాయలు చేసి, బండలోని జలాలిచ్చి, ఆశ్చర్యకరుడు మనకు తోడుగా ఇప్పుడు కుమారుని పంపి మన పాపమంతా ఆయన మీద వేసుకుంటాడు. 3:21 ఏముంటుందంటే, ఇక్కడ కాదు, నేను ఇంకో సెట్లో, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించుకున్నంటే, తండ్రులారా మీ కుమారుల మనసు కుంగకుండా చేయండి అంటున్నాడు. కుంగకూడదు. ఇక్కడ 21 ఆదాముకు గాఢ నిద్ర ఎందుకు కలగజేసి? నొప్పి కలగకూడదు. ఆయన రక్షించుకుంటాడు. దేవుడు మనకు తోడంటే, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మన స్వాస్థ్యమైన. దేవుని స్తోత్రం. దేవుడు మనకు తోడు. నీ గురించి చింతిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? నీకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నువ్వు స్తుతిస్తే మేలు కోసం అన్నీ సమకూడి జరుగుతాయి. యెహోషాపాతుకు శక్తి మించిన సైన్యం వచ్చేసింది. యుద్ధము వచ్చి నుంచుంటే, ఏం చేయటం నాకు తోచదు, నీవేనా దిక్కు అని మొరపెట్టాలి. ఏదైనా సమస్య వచ్చింది, నీకు అర్థం కావట్లా, భయం వేస్తుంది, ఇక పట్టుకో. ఇగో యెహోషాపాతుకు అటువంటి పరిస్థితి వచ్చింది. మించిన సైన్యం వచ్చేసారు. తన దగ్గర సైన్యం తక్కువే ఉంది. బ్యాండ్ మేళం పెట్టాడు, బోర్లు దేవుళ్ళు పెట్టాడు, బ్యాండ్ మేళం దేవుని స్తుతిస్తున్నారు. అతను చూసి ఇప్పుడు మిలిటరీలో బ్యాండ్ వాయిస్తారు. ఏమండి? ఇవన్నీ మొదలుపెట్టి స్తుతి మాట, దేవునికి స్తుతి పెట్టి వాళ్ళకు బోధిస్తున్నాడు. భయపడకడి ఇశ్రాయేలులారా, యోధావారులారా, భయపడద్దు అని చెప్పి, తెకోవారణ్యం అంటే కష్టాల మాట చెప్పి, భయపడకుడి, ఇగోమ్మా ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. యెహోవాను నమ్ముకొనుడి. ఏమండి? అప్పుడు మీరు యెహోవాను నమ్ముకుంటే స్థిరపరచబడతారు. అంటే ఏంటి తెలుసా? కాయలు ఉండవు. యెహోవాను నమ్ముకుంటే చెట్టు ఉంటుంది, కొట్టివేయబడదు. కానీ కృతార్థులు అవడం అంటే ఫలిస్తారు. ఎప్పుడు కృతార్థులు? ప్రవక్తలు. ప్రవక్తలు ఎటువంటి వారు? మనుషులు. మనుషుల్లో లోపాలు ఉంటాయా లేవా? ఉంటాయి. ఈ మనుషులు నమ్ముకోరు. వీళ్ళు ఎందుకు నమ్ముకోరు? ఆ పాట మంచోడు కదా, డబ్బుల కోసం వచ్చాడురా, అది ఇది అంటారు. నువ్వు నమ్మక ఏం నమ్మాలి? దేవుడిని నమ్మాలి, అభిషేకాన్ని నమ్మాలి. ఏమండి? దేవుడు ఎవరికి కనబడతాడా? కనబడ్డు. దేవుడు చూసి నరుడు బతకుడు. ఎవరైతే అభిషేకం ఉంటుందో అభిషేకం బట్టే దావీదుని చంపలేదు. ఎవరు? సౌలుని చంపలేదు దావీదు. అవునా? కాబట్టి సేవకుల్లో అభిషేకం ఉంటుంది. కాబట్టి అభిషేకాన్ని నమ్మాలి తప్ప మంచోడా, పిచ్చోడా, తప్పు చేశాడా? మోషే ఏం చేశాడంటే, ఆయనకు భార్య ఉండగా ఇంకో అమ్మాయిని చేసుకుంటే అక్కే ఉంది, మోషేనా ప్రవచించేది, మేము ప్రవచనని కుష్టి పెట్టాడు. కాబట్టి సేవకుడు మంచోడో చెడ్డోడో, మరి సౌల్లాగా బూతులు మాట్లాడతాడో, సౌల్లాగా నిన్ను చంపడానికి వస్తాడో, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని ముట్టకూడదు. కాబట్టి ప్రతి దేవుడు అనేది ప్రతిష్ఠితిలో ఉంటుంది తప్ప మనిషిలోనో మనిషి బుద్ధిలోనో నీ భక్తి నిన్ను రక్షించుతాడు. దేవుని స్తోత్రం. నీ శ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి ఈ బోధ చేసే వాళ్ళకి చూడు, మిరియం ఎందుకు వచ్చింది? చూస్తుందన్నమాట. ఏమండి? ఒక నక్కలాగా చూస్తుందన్నమాట. ఎప్పుడు చూసినా ఈ అహరోనే, ఎప్పుడు చూసినా ఈ మోషే, నన్ను ఒక పాట కూడా పాడనివ్వట్లేదు, నాకు ప్రసంగం ఇవ్వట్లేదు అనుకుంటుంది. ఏంటంటే వీళ్ళందరికంటే పెద్ద ఆవిడ. మోషే చంటి పిల్లడుగా ఉన్నప్పుడు ఆవిడ ఎంత మనిషి? రాణితో మాట్లాడి తీసుకెళ్ళి ఇచ్చింది ఎవరు? ఈ మిరియామే. ఈవిడ బోధొచ్చు, అన్నీ వచ్చు. నిర్మాకాండంలో 15 అధ్యాయం మొత్తం ఆవిడదే. ఏమండి? ఇక ఛాన్స్ వచ్చింది, తప్పు దొరికింది. ఎవరిలో? మోషేలో తప్పు దొరికింది. మోషేనా ప్రవచించేది, మేము ప్రవచించలేమా అంది. ఏమొచ్చిందండి? కుష్టు. కాబట్టి
మరి మనిషిలో తప్పులు బట్టి కాదు అభిషేకానికి విలువిచ్చాడు దావీదు. యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టనను. దావీదుకి ఆల్రెడీ అభిషేకం ఉంది, ఆయనే రాజు. దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు రా, వీడిని అందుకే దుష్టుడు చేశాడు, వీడిని చంపితే సరిపోద్దని అనుకోవచ్చుగా. దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు, మా ఇంటికి వచ్చి మా అన్నలందరూ వదిలేసి నన్నే ఎన్నుకున్నాడు. ఇతను చంపితే అడ్డు, వీళ్ళ పరిశుద్ధత లేదని చంపేవచ్చుగా. చంపలా. ఏమన్నాడు? యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని ముట్టను. అలాగే మన గౌరవం. యేసయ్య స్వస్థపరచలేదు, యేసయ్య ప్రార్థన చేయలేదు. ఎక్కడ తెలుసా? వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలని రక్తస్రావ స్త్రీ పాక్కుంటూ భయంతో వచ్చి వస్త్రం చెంగు ముట్టుకుంటే రక్తం ద్వారా అయితే. అంతకుముందు నానా విధమైన వైద్యుల చేత తెప్పలో మరింత సంకటపడింది, మరింత ఎక్కువ తెప్పలు వచ్చినాయి. ఇప్పుడు రక్తదారి ఎలా కట్టింది? ప్రార్థన చేయలేదు, యేసయ్యేమీ ఇవ్వలేదు. యేసయ్యే నాకు తెలియదు అంటున్నాడు. ఎవరో నన్ను ముట్టారు, నాలోంటి ప్రభావమో వెళ్ళిపోయింది. దేవుడు మనం తీసుకోవచ్చు. నీ భక్తి నిన్ను రక్షిస్తుంది, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, మా గురించి సమస్తము సమకూర్చి పెట్టావు తండ్రి. దాచి ఉంచిన మేలు కంటికి కనబడదు, చెవికి వినబడదని. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని అయ్యా చెప్తున్నా. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడుగా ఉంటాడని. దేవా, మరి నైనా నేను పురుషుణ్ణి ఎరగిన దాన్ని అని ఎంతో పరిశుద్ధితో అయ్యా మరి నైనా ఉంటున్న కన్యకు నువ్వు గమనించావు తండ్రి. అయ్యా బాలుడు ఇగో నాయన నడక నేర్పిన వాడిని నేనే అని చెప్తున్నావు తండ్రి. ఎప్రాయిము నా ముద్దు బిడ్డ అని చెప్తున్నావు తండ్రి. అయ్యా దినమెల్లా చేతులు చాపుతున్నాను అన్నావు. స్త్రీ తన బిడ్డను మర్చినా వారైనా మరుస్తారు కానీ నేను మరవను అన్నావు తండ్రి. అయ్యా తల్లి మర్చినా తండ్రి మర్చినా మరవన దేవుడు. చూడుము నా 6 చేతుల మీద చెప్పుకున్నాను అన్నావు. నీ గురించి ఆయన చింతిస్తున్నాడు, చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నావు తండ్రి. అడుగుము నీకు ఇవ్వను, తట్టుడు నీకు తీయబడును, వెతుకుడు నీకు దొరుకును అని చెప్తున్నావు తండ్రి. అన్యాయస్తుడై న్యాయాధిపతి దగ్గరికి బీదూదురాలు మాటి మాటికి వచ్చినప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి మారిపోయాడు తండ్రి. అయ్యా నువ్వు సొంత కుమారుని మా కోసం ఇచ్చినవాడు. అయ్యా నా కుమారుడు అబ్షాలోమా అని ఇగో దావీదు ఏడ్చినట్టుగా మా కోసం ఏడుస్తున్నావు. అబ్షాలోము లాంటి మాకు దేవా ఇగో నీ ప్రియ కుమారుని పంపి రక్తం ఇచ్చి మమ్మల్ని ఎంతగా ప్రేమించిన దేవా. అయ్యా మన్నానిచ్చిన తండ్రి, ఎర్ర సముద్రం పాయలుగా చేసిన తండ్రి, బండ్లలోంచి జలాలిచ్చిన తండ్రి. అయ్యా పగటిపూట మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభంలోంచి నడిపించిన తండ్రి. 40 సంవత్సరాలు అయ్యా 30 లక్షల మంది పైగా జనాభాని పోషించిన దేవుడు. ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని చింతపడొద్దు అన్నావు తండ్రి. అయ్యా నిన్ను అడిగి బయలుదేరాలి, నిన్ను అడిగి కొనాలి, నిన్ను అడిగి అప్పు ఇవ్వాలి. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని మీరు సమయం ఇచ్చారు. వారికి స్వస్థపరచండి, వారి కుటుంబాల్లో తోడుగా ఉండండి, వారి భర్తలు మార్చండి, వారి పిల్లలకు సుబుద్ధి దయచేయండి. నాయన యెహోషాపాతు తమ పిల్లలు శిశువులు తమ భార్యలతో నిలబడ్డారు. ఇంటిలో అందరినీ రక్షించుకునేవారిగా చేయండి. గడప కమ్మిల మీద ఆ పస్కా యొక్క రక్తపు రక్షణ జరిగింది చేసి తమ చెప్పులు ధరించుకొని ఆయా కర్రలు పట్టుకొని నడుము కట్టుకొని త్వరగా పూజించారు తండ్రి. ఈ లోకము చీకటి, రాత్రి వేళ మందను కాసుకున్న గొర్రెల కాపరుల వలె మేము నాయన ఇశ్రాయేలును కాపాడువాడు కుణుకుడు నిద్రపోడని ఒకడు కనుపాపను కాపాడినట్లు అయా నాయన కాపాడతాడన్నాం. తండ్రి ఆదరించినట్టు తల్లి ఆదరించినట్టు అయ్యా స్తన్యమిచ్చి గారవేస్తారన్నావు తండ్రి. ఏ మేలు కొదువు కాకుండా అడవిలో సింహం పిల్లలైన ఆకలి కొలిగి ఉంటాయి. నీ అందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదువు కాదని అయ్యా నీ పిల్లలను తండ్రి అయ్యా అన్ని విషయాల్లో నీ పరిశుద్ధత అనే వరం దయచేయండి, నీ శక్తిని దయచేయండి. అయా నమ్మకమైన వరాలు మాకు దయచేయండి, మా పిల్లలకు దయచేయండి. అయా ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు దయచేయండి. అయా అప్పుల నుంచి విడిపించండి, చేతి పనులు దీవించండి, కూలి పని వారిని దీవించండి, వ్యాపారస్తులను దీవించండి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పులు దయచేయండి. అయా నేను ఇచ్చిన పిల్లలను బాలింతలను ఆరోగ్యాలు దయచేయండి. పరీక్షలు రాస్తున్న వారికి విజయం దయచేయండి.
తోడుగా ఉండండి, జ్ఞాపశక్తి దయచేయండి నాయన. భార్యాభర్తలు విడిపోయిన వారిని కలపండి, విడిపోయిన అన్నదమ్ములు మార్చండి. తాగుబోతులు, ఆకు ఒక్క, అయా మరి గంజాయి, కయ్యను, దురలవాట్లు, పేకాట, సినిమా పెచ్చ, రాజకీయ పెచ్చ ఉన్న వారిని నీ మందిరంలో నాటబడేవారిగా చేయండి. ప్రతి ఒక్కరిని ఫలభరితం చేయండి. మనుషుడు ఏమి ఎత్తుకుంటాడో ఆ పంటకు వస్తాడన్నాం. అయా ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని, ఆఖరును చూసిన కన్నులు మమ్మల్ని చూడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరలోకమందున పరమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిన్న నేడు ఏకరీతికున్న దేవుని యొక్క తోడు ఆశీర్వాదము మనకు కలుగునుగాక. ఆమేన్. వందనాలు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది టీవీ పరిచర్య. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. గుప్పులు ఇప్పగలిగేవారు గుప్పులు ఇప్పండి. దానికి అతను వ్యతిరేకంగా వినే వాయిస్ ఆన్లైన్ అనొద్దు. నిప్పును చేతితో పట్టుకోలేరు, పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. మన ఎదురుగా వచ్చి రానిది అన్నీ చెడ్డ మాటలు, చెడ్డవ అన్నీ సాతానుకు సంబంధించినవి ఉంటాయి. నా కోసం ప్రార్థించండి. మీ అందరికీ ఉన్నాను. ఓకే, మీ విశ్వాసం అది ఎవరికి బలంతో ఉండదు అమ్మా. మన సిగ్గుపడక్కర్లా.